హలో ఎవ్రీవన్, దిస్ ఈస్ కార్తిక్. వెల్కమ్ టు మై ఛానల్ క్రిప్టో కార్తిక్. ఈరోజు మనం అసలు క్రిప్టో కరెన్సీ ఏంటో చూద్దాం. ఓల్డ్ డేస్లో లైక్ 15-40 ఇయర్ కంటే ముందు మనకి కరెన్సీ అనేది ఉండేది కాదు. సో అప్పట్లో ఏదైనా వస్తువుని మనం కొనాలి అంటే ఎక్స్చేంజ్ అనేది చేసుకునేవాళ్ళం. లైక్ ఒక వస్తువుకు బదులు ఇంకొక వస్తువు అనమాట. ఈ కంప్లీట్ ప్రాసెస్ని మనం ట్రేడ్ అంటాం. సింపుల్గా చెప్పాలనుకుంటే కొనుక్కోవడం. ఇలా కొన్ని ఇయర్స్ గడిచాక ఎక్స్చేంజ్లో నాకు ఏదైనా ఒక విలువైన వస్తువు కావాలి అని చెప్పేసి ముద్రించినవే ఈ కాయిన్స్. సో ఇలా మనం ఎక్స్చేంజ్ టు కాయిన్ కరెన్సీ, కాయిన్ కరెన్సీ, పేపర్ కరెన్సీలోకి వచ్చాం. కానీ ఈ కరెన్సీ అనేది ఏదైతే ఉందో ఇది కంప్లీట్గా హ్యాకబుల్ అండ్ సేఫ్టీ ఉండదు. అండ్ నెక్స్ట్ వన్ ఇది కంప్లీట్గా గవర్నమెంట్ చేతిలో ఉంటుంది. సో ఇలా కాకుండా దొంగతనం చేయలేని అండ్ హ్యాక్ చేయలేని అండ్ సేమ్ టైం ఎలాంటి గవర్నమెంట్ కంట్రోల్లో కూడా లేనటువంటి ఒక కరెన్సీని మనం ముందుకు తీసుకురావాలి అనే ఉద్దేశంతో ఫస్ట్ టైం 2008లో వచ్చింది ఈ క్రిప్టో కరెన్సీ. సో ఇప్పుడు క్రిప్టో కరెన్సీ అనగానే మనకి ఫస్ట్ గుర్తొచ్చేది బిట్ కాయిన్. కానీ ఇక్కడ బిట్ కాయిన్ ఒకటే కాదు, చాలా కాయిన్స్ ఉంటాయి. లైక్ ట్రాన్ కాయిన్, షిబా కాయిన్, డాజ్ కాయిన్ ఎక్సెట్రా. అండ్ ఇలాంటివి దాదాపుగా 75 ఇండివిజువల్ కాయిన్స్ని మనం క్రిప్టో కరెన్సీలో చూడొచ్చు. అసలు క్రిప్టో కరెన్సీ అనేది ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. సో బేసికలీ దిస్ ఈస్ నథింగ్ బట్ ఈ క్రిప్టో కరెన్సీ మైనింగ్ ద్వారా మనకి ఈ క్రిప్టో కరెన్సీస్ అనేవి జనరేట్ అవ్వడం జరుగుతుంది. ఈ కంప్లీట్ క్రిప్టో కరెన్సీ ట్రాన్సాక్షన్స్ అనేవి బ్లాక్ చైన్ టెక్నాలజీలో రన్ అవుతాయి. అండ్ ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీని యూజ్ చేసి మనం క్రిప్టో కరెన్సీ ట్రాన్సాక్షన్స్ చేసే ప్రతిసారి మనకు ఒక యూనిక్ హ్యాష్ కీ అనేది జనరేట్ అవ్వడం జరుగుతుంది. అండ్ ఈ హ్యాష్ కీ అనేది ప్రతి బ్లాక్ చైన్ నెట్వర్క్లో స్టోర్ చేయడం జరుగుతుంది. సో దీన్ని హ్యాక్ చేయడం ఇంపాసిబుల్. ఇకపోతే ఈ క్రిప్టో కరెన్సీని వాడడం లీగలా ఇల్లీగలా అనే విషయానికి వస్తే ఇది కొన్ని కంట్రీస్లో లీగల్ అండ్ మరికొన్ని కంట్రీస్లో ఇంకా దీన్ని లీగలైజ్ చేయలేదు. ఇన్ఫ్యాక్ట్ మన ఇండియాలో కూడా 2018లో క్రిప్టో కరెన్సీని వాడకూడదు అని చెప్పేసి క్రిప్టో కరెన్సీని బ్యాన్ చేశారు. కానీ మనకన్నా ఫార్వర్డ్ ఉన్న కంట్రీస్ లైక్ యూకే, యూఎస్ఏ ఇలాంటి కంట్రీస్లో కొన్ని స్టోర్స్ అంటే చిన్న స్టోర్స్ ఏం కాదు, లైక్ మైక్రోసాఫ్ట్, టెస్లా, అలాగే బర్గర్ కింగ్ ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీస్ కూడా పేమెంట్స్కి ఆల్టర్నేటివ్గా అంటే వీసా, మాస్టర్ కార్డ్, క్యాష్ వీటికి ఆల్టర్నేటివ్గా క్రిప్టోని యాక్సెప్ట్ చేశాయి. సో దాన్ని చూపిస్తూ మన ఇండియాలో ఒక అతను సుప్రీంకోర్టులో స్టే చేశాడు ఈ క్రిప్టో కరెన్సీని నిషేధం మీద. అండ్ ఆ తర్వాత 2019లో సుప్రీంకోర్టు క్రిప్టో కరెన్సీని వాడడం ఇండియాలో లీగల్ అని చెప్పేసేసింది. ఇంకపోతే ఈ క్రిప్టో కరెన్సీని ఎక్కడ బై చేయాలి అనే విషయానికి వస్తే వీటిని మనం వెరిఫైడ్ ఎక్స్చేంజెస్ని యూజ్ చేసుకుని బై చేయాల్సి ఉంటుంది. దీని మీద నేను ఒక డీటెయిల్ వీడియో అనేది చేస్తాను. ఓకే గైస్, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్ క్రిప్టో కార్తిక్.